ధర్మాన్ని చూసేవాడు పటీజు సముత్పాదాన్ని చూస్తాడు, పటీజు సముత్పాదాన్ని చూసేవాడు ధర్మాన్ని చూస్తాడు. మహత్తిపదోపమ సూత్త నుండి వచ్చిన ఈ వాక్యం వినడానికి చాలా సూటిగా అనిపిస్తుంది, కానీ ఆలోచిస్తే కొంచెం తికమకగా ఉంది. ఈరోజు మన చర్చకు ఇదే కేంద్ర బిందువు. మన దగ్గరున్న ఆధారం ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ధమ్మా అండ్ డిపెండెంట్ అరైజింగ్లో దీని బుద్ధుని బోధనల యొక్క గ్రాండ్ యూనిఫైడ్ థియరీ లాంటిది అన్నారు. ఇక్కడే నాకొక సందేహం. ధర్మమంటే అంతిమ సత్యం, ఒక గమ్యం లాంటిది. పటీజు సముత్పాదం అంటే ఆధారిత ఆవిర్భావం, అది ఒక ప్రక్రియ, ఒక దారి. మరి గమ్యం, దారి ఈ రెండూ ఒకటే అనేలా చెప్పగలం? ఇది కొంచెం గందరగోళంగా లేదా? మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా సరైనది. ఆ గందరగోళాన్ని దాటితేనే అసలైన అవగాహన మొదలవుతుంది. సాధారణంగా మనం సత్యాన్ని ఎక్కడో దూరంగా మనం చేరుకోవాల్సిన ఒక శిఖరంలా చూస్తాం. కాని ఇక్కడి బోధన దానికి కొంచెం భిన్నం. ముందుగా ఆ రెండు పదాల అర్థాలను స్పష్టంగా చూద్దాం. మన ఆధారం ప్రకారం ధర్మం అంటే విషయాల యొక్క యథార్థ స్వభావం. అవి ఉన్నవి ఉన్నట్లుగా మన అభిప్రాయాలు లేకుండా చూడటం. ఇక పటిజ సముత్పాదం, దీన్నే ఆధారిత ఆవిర్భావం అంటాం. ఇది చాలా సింపుల్ సూత్రం. ఇది ఉన్నప్పుడు అది ఏర్పడుతుంది, ఇది లేనప్పుడు అది ఏర్పడదు. ఇది ఒక కారణకార్య సంబంధ నియమమన్నమాట. ఉదాహరణకు నూనె, వత్తి ఉంటేనే కదా దీపం వెలిగేది? అవును, రెండూ ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా వెలుగు ఉండదు. ఇక్కడ వెలుగు అనేది ఒక స్థిరమైన వస్తువు కాదు, అది కొన్ని షరతులపై ఆధారపడిన ఒక ప్రక్రియ. సరే, ఆ పోలిక బావుంది. అంటే ధర్మమనేది ఆ దీపం యొక్క వెలుగు అయితే, పటిజ సముత్పాదం అనేది ఆ నూనె, వత్తి కలిసి మండే ప్రక్రియ అంటారా? దాదాపుగా అంతే. ఇంకా చెప్పాలంటే ఆ మండే ప్రక్రియను చూడటమే వెలుగును చూడటం. ఆ రెండూ వేరు కాదు. మన ఆధారం నొక్కి చెప్పేది ఇదే. సత్యమనేది మనం కనుక్కోవలసిన వస్తువు కాదు, అది మనం ప్రతి క్షణం గమనించాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. అగ్నిని తీసుకోండి, అగ్ని ఒక వస్తువు కాదు కదా? కాదు, అదొక ప్రక్రియ. సరిగ్గా. కర్ర, ఆక్సిజన్, ఉష్ణం ఈ మూడు కలిసినప్పుడు జరిగే దహన ప్రక్రియ అది. ఆ ప్రక్రియ నుండి అగ్నిని వేరు చెయ్యలేం. అలాగే వాస్తవికత అనేది కూడా కొన్ని షరతులపై ఆధారపడి నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రవాహం. ఈ ప్రవాహాన్ని, ఈ కారణకార్య సంబంధాన్ని చూడటమే ధర్మాన్ని చూడటం. అందుకే ఆ రెండూ ఒకటే. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం స్పష్టత వస్తుంది. అంటే మనం ప్రపంచాన్ని స్థిరమైన వస్తువుల సమాహారంగా కాకుండా నిరంతరం జరుగుతున్న ప్రక్రియల అల్లికగా చూడాలి. ఈ ఒక్క ఆలోచనే మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది గదా? అవును. ఈ అవగాహన మనల్ని మధ్య మార్గం అనే మరో ముఖ్యమైన భావనకు నడిపిస్తోందని మన ఆధారం చెబుతోంది. ఈ మధ్య మార్గం అనే పదం చాలాసార్లు విన్నాం, కానీ ఈ సందర్భంలో దీని అర్థమేమిటి? ఇది ఏ రెండు తీవ్రమైన అభిప్రాయాలను నివారిస్తుంది? వాస్తవికతను ఒక ప్రక్రియగా చూడటం మొదలుపెట్టినప్పుడు రెండు రకాల తప్పుడు అభిప్రాయాలు వాటంతటవే తొలగిపోతాయి. ఆ రెండు తీవ్రమైన నమ్మకాలే. ఒకటి శాశ్వతవాదం అంటే ఎటర్నలిజం, రెండు ఉచ్ఛేదవాదం అంటే యానీలేషిజం. మధ్య మార్గమంటే ఈ రెండింటికీ మధ్య రాజీ పడటం కాదు, ఆ రెండూ ఎందుకు తప్పో గ్రహించడం. శాశ్వతవాదం, ఉచ్ఛేదవాదం. ఓకే, శాశ్వతవాదమంటే మనలో ఏదో ఒక శాశ్వతమైన ఆత్మ ఉందన్నమ్మడం కదా. నా శరీరం, నా ఆలోచనలు మారినా లోపల ఉన్న ఆ నేను అనే సారం ఎప్పటికీ మారదు అన్నట్లుగా. సరిగ్గా చెప్పారు. మనలో ఒక మార్పులేని శాశ్వతమైన జీవుడు ఉన్నాడనే నమ్మకమే శాశ్వతవాదం. దీనివల్ల సమస్య ఏమిటంటే మనం ఆ శాశ్వతమైన నేను అనే భావనకు అతుక్కుపోతాం. దాని చుట్టూ నాది, నావాళ్లు అనే అహాన్ని పెంచుకుంటాం, మార్పును అంగీకరించలేకపోతాం. ఇది ఒక తీవ్రమైన అభిప్రాయం. ఎందుకంటే పటిజ సముత్పాదం ప్రకారం ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ మారుతూ ఉంటుంది. అవును. ఇక దీనికి పూర్తి వ్యతిరేకమైనది ఉచ్ఛేదవాదం. మరణంతో అంతా శూన్యమైపోతోంది, మనం చేసే పనులకు, మన ఆలోచనలకు ఎలాంటి ఫలితాలు ఉండవు అనే నమ్మకం. ఈ జీవితం తర్వాత ఏమీ ఉండదు కాబట్టి నైతికతకు, బాధ్యతకు అర్థం లేదనిపిస్తోంది. ఇది మరో తీవ్రమైన, ప్రమాదకరమైన అభిప్రాయం. ఇక్కడ నాకొక చిక్కు ప్రశ్నొస్తుంది. పటిజ సముత్పాదం శాశ్వతమైన ఆత్మ లేదని చెప్తోంది. ఇది వినడానికి చాలామందికి ఉచ్ఛేదవాదంలాగే అనిపించవచ్చు. శాశ్వతమైన నేను లేను అంటే అసలు నేనే లేను అనిపిస్తోంది కదా. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం భయపెట్టే ఆలోచన కూడా. ఇది చాలా ముఖ్యమైన సందేహం. ఇక్కడే
మధ్యమార్గం యొక్క సూక్ష్మత దాగి ఉంది. పటిజ సముత్పాదం శాశ్వతమైన ఆత్మ లేదని చెబుతుంది, కాని కొనసాగింపు లేదని చెప్పదు. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఒక కొవ్వొత్తితో మరో కొవ్వొత్తిని వెలిగించడం లాంటిది. రెండో కొవ్వొత్తి మంట మొదటి కొవ్వొత్తి మంట ఒకటేనా? కాదు. పూర్తిగా వేరా? అది కాదు. మొదటి మంట రెండో మంటకు కారణంగా మారింది. అక్కడొక కొనసాగింపు ఉంది, కాని ఒకే వస్తువు బదిలీ అవ్వలేదు. ఒక ప్రక్రియ కొనసాగింది. ఆ ప్రక్రియ కొనసాగింది. ఓకే. మన జీవితం కూడా అంతే. మనలో శాశ్వతమైన సారం ఏదీ లేదు, కాని మన చర్యలు, ఆలోచనలు, సంస్కారాలు ఇవన్నీ ఒక ప్రవాహంలా కొనసాగుతాయి. ఒక క్షణంలోని అనుభవం తర్వాతి క్షణంలోని అనుభవానికి కారణంగా మారుతుంది. ఇది శాశ్వతవాదాన్ని, అంటే ఒకే మంట కొనసాగుతోందే అనే భావనను నివారిస్తోంది. అదే సమయంలో ఉచ్ఛేదవాదాన్ని, అంటే మొదటి మంట ఆరిపోగానే అంతా శూన్యం అనే భావనను కూడా నివారిస్తుంది. కొనసాగింపు ఉంది, కాని ఒకే అస్తిత్వం లేదు. ఇదే మధ్యమార్గం. కొవ్వొత్తి పోలిక అద్భుతంగా ఉంది. కొనసాగింపు ఉంది, కాని గుర్తింపు లేదు. ఈ తాత్విక అవగాహన చాలా శక్తివంతమైనది. అయితే నేనొక సాధారణ శ్రోతగా ఆలోచిస్తున్నాను. ఇదంతా బాగానే ఉంది, కాని మంగళవారం ఉదయం ఆఫీసులో ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ జ్ఞానం నాకెలా ఉపయోగపడుతుంది అని ఎవరైనా అడగవచ్చు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో ఎలా అన్వయించుకోవాలి? మన ఆధారం ఇక్కడే ఏనుగు పాదముద్ర ఉపమానాన్ని ప్రస్తావిస్తుంది అనుకుంటా. అవును, సరిగ్గా అక్కడికే వస్తున్నాం. బుద్ధుని బోధనలు కేవలం తాత్విక చర్చల కోసం కావు. అవి దుఃఖాన్ని తగ్గించుకోవడానికి ఉద్దేశించిన ఆచరణాత్మక సాధనాలు. మహత్య పదోపమ సుత్తలో చెప్పినట్లు, అడవిలో ఏ జంతువు పాదముద్ర అయినా, అది పులిదైనా జింకదైనా, ఏనుగు పాదముద్రలో సులభంగా ఇమిడిపోతుంది. ఎందుకంటే ఏనుగు పాదముద్ర అన్నింటికన్నా పెద్దది. అలాగే అన్ని ఆరోగ్యకరమైన మానసిక స్థితులు, అన్ని మంచి గుణాలు 4 ఆర్యసత్యాలలో ఇమిడి ఉంటాయి. అంటే ఈ 4 ఆర్యసత్యాలు అనేవి ఒక ప్రాథమిక చిట్రం లాంటివి అన్నమాట. అన్నింటినీ కలుపుకొనిపోయేవి. దీనికి మనం ఇంతసేపు మాట్లాడుకున్న పటిచ్చ సముత్పాదానికి సంబంధమేమిటి? ఆ సంబంధమే కీలకం. 4 ఆర్యసత్యాలేమిటి? 1 దుఃఖముంది. 2 దుఃఖానికి ఒక కారణముంది. 3 దుఃఖాన్ని నివారించటం సాధ్యం. 4 ఆ నివారణకు ఒక మార్గముంది. ఇప్పుడు దీన్ని పటిజ సముత్పాదం అనే కళ్లద్దాల్తో చూద్దాం. మొదటి సత్యం దుఃఖం. అది ఒక ఫలితం. ఇఫెక్ట్. ఒక ఫలితం. సరే. రెండవ సత్యం దుఃఖానికి కారణం తృష్ణ లేదా అవిద్య అని చెబుతుంది. ఇది ఒక కారణం లేదా షరతు, కండిషన్. చూశారా? ఇది స్వచ్ఛమైన కారణకార్య సంబంధం. ఈ కారణం ఉన్నప్పుడు ఆ ఫలితం ఉంటుంది. ఇదే పటిజ సముత్పాదం. ఓకే. అంటే 4 ఆర్యసత్యాలు అనేవి పటిజ సముత్పాద నియమాన్ని మన మానసిక దుఃఖానికి అన్వయించడం అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని ఒక ఆచరణాత్మక ఉదాహరణతో వివరిస్తారా? ఇందాక మీరన్నట్టు ఆఫీస్లో ఒత్తిడిలో ఉన్న వ్యక్తికి ఇది ఎలా సహాయపడుతుంది? తప్పకుండా. ఉదాహరణకు, మీకు విపరీతమైన కోపం వచ్చింది అనుకుందాం. మొదటి అడుగు ఏనుగు పాదముద్రలో మొదటి సత్యం దుఃఖాన్ని గుర్తించటం. నాకు ఇప్పుడు కోపంగా ఉంది, ఈ అనుభూతి బాధాకరంగా ఉంది అని ఒప్పుకోవడం. ఇది సమస్యను గుర్తించడం. కేవలం గుర్తించడమే, దాన్ని అణిచివేయడానికి ప్రయత్నించకుండా. అవును. ఇక రెండవ అడుగు, రెండవ ఆర్యసత్యం ప్లస్ పటిజ సముత్పాదం, కారణాన్ని పరిశీలించడం. ఈ కోపం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకోవడం. ఫలానా వ్యక్తి నేను చెప్పినట్లు చెయ్యలేదు లేదా నేను ఊహించిన ఫలితం రాలేదు అనే సమాధానం దొరకవచ్చు. ఇక్కడ కారణం ఆ వ్యక్తి కాదు. అసలైన కారణం ఆ సంఘటన నేను ఊహించినట్లు జరగాలనే మన అపేక్ష లేదా తృష్ణ. ఆ అపేక్ష అనే కారణం వల్ల కోపం అనే ఫలితమొచ్చింది. ఇక్కడ మనం పటిజ సముత్పాదాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ కారణ ఫలిత సంబంధాన్ని చూడగలుగుతున్నాం. ఇక మూడవ అడుగు నివారణ సాధ్యమని గ్రహించడం. అపేక్ష అనే కారణం లేకపోతే ఈ కోపమనే ఫలితం కూడా ఉండదు అని అర్థం చేసుకోవడం. ఇది ఒక ఆశనిస్తుంది. నాల్గవ అడుగు మార్గాన్ని అనుసరించడం. అంటే
బయటి ప్రపంచాన్ని మన అపేక్షలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించడం మానేసి, మన అపేక్షల పట్ల మనకున్న పట్టును సడలించడం, ఆ అపేక్షను గమనించడం. దాని అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవడం. సరిగ్గా. చూశారా? ఇది గుడ్డి నమ్మకం కాదు. ఇది మన అనుభవంలోనే కారణ-కార్య నియమాన్ని గమనించి తెలివిగా స్పందించడం. ఒక భిక్షువు చేసేది ఇదే. అతను తన అనుభవంలో దుఃఖం ఎలా పుడుతుందో, ఎలా అంతమవుతుందో ప్రత్యక్షంగా చూస్తాడు. ఆ ప్రక్రియను చూడటమే ధర్మాన్ని చూడటం. ఇప్పుడు ఆ వాక్యం నడిచే ఏ జీవి పాదముద్రైనా ఏనుగు పాదముద్రలో ఇమడగలదు. అలాగే అన్ని ఆరోగ్యకరమైన స్థితులు 4 ఆర్యసత్యాలలో చేర్చబడతాయి అనేది మరింత లోతుగా అర్థమవుతోంది. పటీచముత్పాదం అనే ఒక్క తాళం చెవితో మొత్తం బోధనల ద్వారాన్ని తెరవచ్చనిపిస్తోంది. కాబట్టి ఈ చర్చ మొత్తం సారాంశమేమిటంటే, సత్యం అనేది ఏదో సాధించాల్సిన వస్తువు కాదు. అది మన చుట్టూ, మన లోపల నిరంతరం జరుగుతున్న ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ పనిచేసే విధానమే పటీచముత్పాదం. దాన్ని చూడగలిగితే ధర్మాన్ని చూసినట్లే. ఇది కేవలం సిద్ధాంతం కాదు, వాస్తవికతను గ్రహించే విధానం. కారణం వల్ల ఉద్భవించి మరోదానికి కారణంగా మారుతోంది. ఈ కారణకార్య సంబంధాల అల్లికను, ఈ ప్రవాహాన్ని ప్రతి క్షణంలోనూ చూడటమే ధర్మాన్ని చూడటం. అప్పుడు సత్యమనేది బయట ఎక్కడో లేదు, మన అనుభవంలోనే ఉందని స్పష్టమవుతుంది. ఈ అవగాహన ఒక అద్భుతమైన ఆలోచనకు దారితీస్తుంది. మనం ఈ కారణకార్య నియమం కోపంలాంటి భావోద్వేగాలకు ఎలా వర్తిస్తుందో చూశాం. కానీ దీన్ని ఇంకా లోతుగా తీసుకెళ్తే మనం నేను అని భావించేది కూడా పంచస్కందాల సమాహారం అంటారు కదా. రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారాలు, విజ్ఞానం. అవును. ఈ 5 కూడా ఈ పటిచ సముత్పాద నియమానికి లోబడే పనిచేస్తాయా? అంటే నేను అనేది ఒక స్థిరమైన వస్తువు కాకుండా నిరంతరం మారుతున్న ఈ 5 ప్రక్రియల కలయిక మాత్రమేనా? మీరు చాలా లోతైన ప్రశ్నకొచ్చారు. సమాధానం అవును అనే. ఈ 5 స్కంధాలు కూడా క్షణక్షణం షరతులపై ఆధారపడి ఉద్భవిస్తూ అంతమవుతూ ఉంటాయి. వాటి మధ్య సంబంధమే మన అనుభవం. ఇక 12 దశల పటిచ సముత్పాద గొలుసైతే అవిద్య నుండి మొదలై జనన, మరణ, దుఃఖాల వరకు మొత్తం జీవనచక్రాన్ని ఇదే కారణకార్య నియమం ద్వారా వివరిస్తుంది. అది మొత్తం సంసార చక్రం యొక్క పటంలాంటిది. దాన్ని అర్థం చేసుకుంటే ఆ చక్రం నుండి బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడ మొదలుపెట్టినా, అది కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, లేదా మన ఉనికి గురించిన ప్రశ్న కావచ్చు, అన్ని దారులు చివరికి ఈ ఒక్క ప్రాథమిక నియమానికే దారితీస్తాయి. ఆధారిత ఆవిర్భావం. బహుశా దీన్ని కేవలం ఒక సిద్ధాంతంగా చూడటం మానేసి, మన అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా, ఒక కళ్లద్దంలా ఎలా ఉపయోగించుకోవచ్చనేది మనం అన్వేషించాల్సిన అసలైన విషయం.